మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యం. అయ్యో వదలండి, ఎవరైనా చూస్తారు. వదలండి. వదిలే ప్రసక్తే లేదు. అయ్యో వదలండి, వదలండి సత్య గారు. అయ్యో సత్య గారు వదలండి, ఎవరైనా చూస్తారు. బాగోదు. లేదు, నువ్వంటే నాకు ఇష్టం. అయ్యో వదలండి, వదలండి మనసే బంధము. అయ్యో సత్య గారు, ఎన్నిసార్లు చెప్పాలి? వదలండి. నేనెప్పుడొచ్చాను? ఇప్పుడు నిజంగా వచ్చారా? అయ్యో వదలండి. ఏం లేదు. ఏదో ఉంది. ఏం లేదంటున్నాను కదా. మాటే మంత్రము మనసే బంధము నీ మమతే నీ సమతే మంగళవాద్యము. సత్య గారు, నేను పాడిన పాట మీకెలా తెలుసు? అలా తెలిసిపోతుంది. ఎలా? ఆ బంధాన్ని వెతుక్కుంటూ ఈ మనసు వస్తుందో రాదో టెస్ట్ చేస్తున్నావా ఏంటి? మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నావు. నా ఆలోచనల్లో మీరున్నప్పుడు మూడ్ హ్యాపీగానే ఉంటుంది కదా. ఒకవేళ నేను ఆ సిరి మెడలో 3 ముళ్ళు వేసుంటే ఇంత హ్యాపీగా ఉండేదానివా? ఉండేదాన్ని. అదేంటి, నన్ను అప్పటికే వదిలేసావా? అందుకేనా మండపంలో అమ్మోరిలా తాళి కడతావా కట్టవా అన్నట్టు చూసా? అబ్బో, అప్పుడు నీ చూపుకే నాకెంత భయం వేసిందో తెలుసా? అయ్యో ఏంటి, మిమ్మల్ని అంత భయపెట్టానా? నువ్వు చూసుండాలి మరి. నీ చూపే నీకు భయం వేసేది. మీరు భయపడినా భయపడకపోయినా తాళి కట్టేవారే కాదు. అంత కాన్ఫిడెన్స్ ఏంటో? సిరి తాళి కట్టనిచ్చేదే కాదు. నువ్వు ఇంటికి ఎలా కోడలిగా వచ్చావని తెలుసు. సత్య గారికి నువ్వంటే ఇష్టం లేదనే విషయం కూడా తెలుసు. తెలుసు తెలుసు తెలుసు, నాకన్నీ తెలుసు. ఆ రోజే తను మాట్లాడిన విధానంలో ఏదో ఆంతర్యం ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే అదేంటో తెలుసుకుందామనే నేను ఆ పెళ్లికి ధైర్యంగా వచ్చాను. నాకు తెలిసి సిరి ఒక రకంగా నేను ఆ పెళ్లికి రావాలని నా ముందు ఛాలెంజ్ చేసింది. ఆ ఛాలెంజ్ నా కోసమేనని నాకు అనిపించింది.